ఇందాక నాకు ఒక సత్కారం చేశారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి విదేశాలకు వెళ్ళి యూరోప్లో ఉన్నటువంటి 6 దేశాలకు వెళ్ళి మేము వివరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయవలసి వచ్చింది, దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి, ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో భారతదేశ ప్రతినిధిగా నేను విదేశాలకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పడం అన్నది నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తూ వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారో రామకృష్ణారెడ్డి గారు ఇందాక వివరంగా తెలియజేశారు. తలకి పిస్తోల్ పెట్టి ఆ నవవధువు కళ్ళ ముందే షూట్ చేసి హతమార్చడం జరిగింది. 10 రోజుల క్రితం పెళ్ళైనటువంటి నవవధువు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ గారు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్కి, ఏ దేశం అయితే ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తుందో ఆ దేశానికి గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి వారు పాకిస్తాన్ దాడికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. అంటే భారతీయ మహిళల నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమ రంగు ఏదైతే ఉందో అది ఉగ్రవాదుల రక్తం రంగు కంటే కూడా చాలా గాఢమైనది అని చెప్పి వారికి తెలియజేయడానికి నిర్ణయం వారు తీసుకున్నారు. ఇవాళ పెద్దలు చెప్పినట్లుగా ప్రపంచానికి భారతదేశ సామర్థ్యం ఏమిటో, మన బలం ఏమిటో ప్రపంచానికి మనం చాటి చెప్పుకోగలం. కనుక దీనికి వెనుకున్నటువంటి కారణాలు అనేక ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పాకిస్తాన్ మిసైల్స్ని కూల్చినటువంటి బ్రహ్మోస్, ఆకాష్, ప్రచండ హెలికాప్టర్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ కూడా మన దేశంలోనే మనం ఉత్పత్తి చేసుకున్నాం. ఇది ఎలా సాధ్యపడిందంటే నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో వారు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మన దేశంలో తయారు చేసుకున్నటువంటి మిసైల్స్ మాధ్యమంగానే పాకిస్తాన్ మిసైల్స్ని మనం కూల్చగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పాకిస్తానీలు చైనీయుల దగ్గర నుండి వారు ఆయుధాలు కొన్నారు. కానీ చైనాకి సంబంధించినటువంటి ఆయుధాల యొక్క సామర్థ్యం ఏంటో మనం అందరం కూడా టీవీలో చూసాం. వారు బాంబు వచ్చి మన దేశంలో పడింది, పేలలేదు, మన సైనికులు వెళ్ళి దాన్ని డిఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితి మనము టీవీల మాధ్యమంగా మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. కనుక అంతటి ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుని భారతదేశ సామర్థ్యాన్ని, బలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి సందర్భంలో ఈ విషయాలు తీసుకెళ్లి కొన్ని దేశాలకి తెలియజేయడంలో నన్ను కూడా మోడీ గారు అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించి పంపించడం అనేది ఇందాక చెప్పినట్లుగా నిజంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం